ప్రైజ్ ది లార్డ్. మోషే సుఖోపవాస 40 రోజులు ధ్యానములలో ప్రతిదినము బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు వివరించిన నిర్గమాకాండం యొక్క మర్మములను విందాం. ఈ పాఠం వీడియోని క్రింద డిస్క్రిప్షన్లో లింక్తో ఇవ్వబడింది. దానిని నొక్కి చూడగలరు. ఇజ్రాయేలును దాసత్వం నుంచి విమోచించిన యెహోవా దేవుని యొక్క అద్భుతములు, వాగ్దానములు నెరవేరిన విధానములను విందాం. ఈ ధ్యానములలో ఈరోజు 31వ రోజు కావున నిర్గమకాండం 31వ అధ్యాయం తప్పక చదవండి. ఆ విధంగా 40 అధ్యాయాలను పూర్తి చేయండి. అద్భుతమైన కార్యములు పొందండి. జూలై 31వ తేదీ 2026 శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని స్వస్థత వాక్య వాగ్దానం. మార్కు సువార్త 3వ అధ్యాయము 10వ వచనం. యేసుక్రీస్తు అనేకులను స్వస్థపరిచెను గనుక రోగపీడితులైన వారందరూ ఆయనను ముట్టుకొనవలెనని ఆయన మీద పడుచుండరి. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, యేసుక్రీస్తు మనుషు కుమారుడుగా ఈ లోకమునకు వచ్చి దేవుని సువార్త వ్యాప్తిలో భాగంగా స్వస్థతలను దేవుని చిత్తము చొప్పున చేయవచ్చెను. అనేకులను స్వస్థపరిచెను, దయ్యములను వెళ్ళగొట్టెను, రోగపీడితులకు సంపూర్ణమైన ఆరోగ్యం దయచేసెను. కావున మనమును ఆయన యందు విశ్వాసము కలిగి సంపూర్ణమైన భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తే తప్పక మనకు ఆరోగ్యం, ఆయుష్, సమృద్ధి, స్వస్థతను, ఈవులను, మేలును అనుగ్రహించి నిరంతరము ఆయన సన్నిధిలో నివసించగల భాగ్యములను నిండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ఉపవాస స్వస్థత ప్రార్థనలు. అద్భుత కార్యములు, స్వస్థతలను మార్చి చేయించుటకు అధికారం అనుగ్రహించి మా క్రీస్తు ప్రభువా, నీవు ఇచ్చే అధికారమును అందుకోగల స్థితిలో మమ్మలను నిలుపమని వేడుకుంటున్నాము. మేము ప్రతి పునరుద్ధాన దినమున నిన్ను ఆరాధించుటకు దేవాలయమునకు వెళుచున్నాము. అయితే నీ అధికారమును పొందుచు ఇతరుల కొరకు స్వస్థత ప్రార్థనలు చేయగల శక్తిని అట్టి మా ప్రార్థనల ద్వారా వారు సంపూర్ణ ఆరోగ్యము పొందగలిగే పరిశుద్ధాత్మ స్థితిలో నీ బిడలైన మమ్మలను నిలుపమని వేడుకుంటున్నాము. ఎప్పుడు పాలు వంటి ప్రార్థన వలె కాక బలవర్ధకరమైన ప్రార్థనలు చేయుచు నీ యొక్క దైవ సన్నిధికి ఇతరులను కూడా నడపగల ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములను, స్వస్థతలను చేయగల శక్తిని మా ఎల్లరకు దయచేయమని వేడుకుంటున్నాము. మా సంఘములను, సంఘ యాజకులను నీవే దీవించుము. దేవాలయపు సరిహద్దులను చెరిపివేసి ఆరాధించిన ప్రతి ఆరాధన దినమున నీ ప్రియబిడలందరూ దేవాలయమునకు వెళ్ళగల శక్తిని దయచేయము. గర్భఫలములను అనుగ్రహించుము. ఆర్థిక ద్వారములను తెరువుము. దశమ భాగాలు చెల్లించుకునే శక్తిని దయచేయము. మా శిరస్సు నుండి అల్కాల వరకు ఉన్న వ్యాధులన్నీ నీ రక్తంచే వేగిరమే స్వస్థపడుదును అనే విశ్వాసం కలిగి సంపూర్ణ ఆరోగ్యం పొందగల శక్తిని దయచేయము. తల మొదలు తల వెంట్రుకల రాలుట, తలకు సంబంధించిన వ్యాధులు, కళ్ళకు సంబంధించిన వ్యాధులు స్వస్థపరచుము. ముక్కుకు సంబంధించిన వ్యాధులను న్యాయం చేయము. చెవులకు సంబంధించిన వ్యాధులు, పళ్ళకు సంబంధించిన, ముఖమునకు సంబంధించిన, నోరుకు సంబంధించిన, గొంతుకు సంబంధించిన రోగములను బాగు చేయము. మెడకు సంబంధించిన వ్యాధులను, భుజములకు సంబంధించిన వ్యాధులను, ఎముకలకు సంబంధించిన వ్యాధులను, కండరాలకు సంబంధించిన బలహీనతలను తొలగించి స్వస్థపరచుము. గుండెకు సంబంధించిన వ్యాధులు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, కాలేయంకు సంబంధించిన వ్యాధులు, కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు, ప్రేగులకు సంబంధించిన వ్యాధుల నుండి విడుదల దయచేయము. గర్భాశయ దోషాలు, వాటికి సంబంధించిన ప్రతి విధమైన వ్యాధులను న్యాయం చేసి సాక్షులుగా నిలుపుము. గర్భఫలములను త్వరతగితిన అనుగ్రహించమని వేడుకుంటున్నాము. వెన్ను నొప్పులు, నడుము నొప్పులు, రక్తహీనత, బీపీ, షుగర్లు, హెచ్చుతగ్గులు, వివిధ రకములైన జ్వరాలు గుణపరచుము. ఇలా ఎన్నో వ్యాధులు నీవు ఇచ్చిన అవయవాలను పీడించుచుండగా వాటిని యేసు నీ రక్తంతో పారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచుము. మరణకరమైన ఆపదల నుండి విపత్తులను తప్పించి దీర్ఘాయుషు రాకడ ధన్యత అనుగ్రహించి ఆనంద తైలంతో అభిషేకించుము. పిల్లలకు జ్ఞానం లేకపోవుట, చదువులలో వెనకబడుట, చదివినవి జ్ఞాపకం లేకపోవుట, పరీక్షలలో విజయం సాధించలేకపోవుట, అవన్నీ నీ బిడలైన వారి నుండి విడుదల దయచేసి సంపూర్ణ జ్ఞానంతో నింపి అందరికంటే ఘనమైన విజయం అనుగ్రహించుము. నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయము. ఉద్యోగాలలో ప్రమోషన్లు ఇచ్చి ఉన్నతంగా నిలుపుము. వ్యాపారాలలో, వృత్తులలో, ఉపాధిలో, ఆదాయంలో దినదిన అభివృద్ధి చెందుతూ నిన్ను మహిమపరిచే వారిగా చెయ్యము. కోర్టు వాయిద్యములలో విజయం, అప్పులను రూపుమాపి అప్పిచ్చేవారిగా చేయము. విదేశాల్లో చదువు నిమిత్తం, ఉపాధుల నిమిత్తం తమ కుటుంబాలకు దూరంగా ఉన్న ప్రతి ఒక్కరికి నీ సన్నిధిని తోడుగా ఉంచి సురక్షితంగా కాపాడి కావలసినవి మెండుగా దయచేయము. వివాహ
మహోత్సవములు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న నీ బిడ్డలను నూరంతలుగా దీవించుము. ఎవరైతే కుటుంబాన్ని పోషించే పెద్దలు అయిన వారిని బంధువులను కోల్పోయి వేదన కలతలు చెందుతున్నారో, భవిష్యత్తు ఎడల ఆందోళన కలిగి ఉన్నారో వారికి ఆదరణ దయచేసి సహాయం దయచేయము. వారి పక్షమున నీవే ఉండి సంరక్షించుము. మరణాశాయంపై ఉన్న వారిని లేవనెత్తి సజీవుడైన యేసుప్రభు వారికి సజీవతను అనుగ్రహించి సాక్షిగా నిలుపుము. మా ఊహకి అందని అంశంలో ఏవైతే నీ ప్రియబిడ్డల యొక్క మనసులో ఉండి ప్రార్థించినారో వారందరి అంశంలోనూ నెరవేర్చుము. సాక్షులుగా నిలుపుము. ఏ అంశం అయితే మరచితమో విడిచితమో అవన్నీ నీ పాదములు చెంత పెట్టుచుండగా ప్రభువ నెరవేర్చి వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నాము. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో ఉన్న నీ ప్రియబిడ్డలందరికీ మా ప్రార్థనల కంచి వేయము. నేడు గల్ఫ్ దేశాల్లో ఉన్న నీ బిడ్డలందరూ వారి సమీపంలో ఉన్న దేవాలయములకు ఆరాధనలకు వెళ్ళగల శక్తిని దయచేయము. నీ ప్రియబిడ్డలు ఒంటరిగా కాక నీ దూతలకు తోడుగా ఉంచి వారికి రక్షణ కవచముగా నిలుపుము. ఇండియాలో ఉన్న వారి కుటుంబములకు సంపూర్ణమైన సంరక్షణ దయచేయము. నిరంతరము వారి ప్రార్థించడం ద్వారా ఏ అపాయమునకు లోను కాకుండా కంచి వేయమని వేడుకొనుచున్నాము. నిరంతరం నీ వాక్య వాగ్దానంలో వినుట ద్వారా కావలసినవి ఈవులను పొందగల శక్తిని అనుగ్రహించుము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఏ వ్యాధి అయినా, ఏ రోగమైనా, ఏ దురాత్మ శక్తులైనా నీవిచ్చే అధికారముచే పారద్రోలి వరములను, తలాంతులను, అభిషేకములను, ఆశీర్వాదములను నిండుగా మెండుగా పొందుచు అన్ని ప్రార్థనలు వర్ధిల్ల చేసి సాక్షులుగా నిలుపునుగాక. ఆమెన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. ఉపవాసముండి ప్రార్థించినప్పుడు పడిన ప్రాకారములు నీవు కట్టినావు. నేను ఉపవాసముండి ప్రార్థించుచుండగా పాడైన నా బ్రతుకును బాగు చేయుము. ఆ ఉపవాస ప్రార్థనలు నీతో సహవాసం చేసేదనయ్యా.